కోట మండలం కోటలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత ఉద్యమకారుడు అంబేద్కర్ ఆశయవాది ఆర్వి రమణయ్య ప్రథమ వర్ధంతి వేడుకలు ఆర్వి ఫౌండేషన్ చైర్మన్ ఎంబేటి వెంకటకృష్ణయ్య ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తలుగా ఎంఈఓ దారా మస్తానయ్య, బిఆర్ అంబేద్కర్, బందెల సురేంద్రబాబు, ఎస్ సుధాకర్, పేర్నాటి వెంకటేశ్వర్లు, ఎంబేటి జయరాజు పాల్గొన్నారు. ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి గజమాలలు వేసి నివాళులు అర్పించారు. తదుపరి ఆర్వి రమణయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గ వ్యాప్తంగా మొట్టమొదటిగా అంబేద్కరిజాన్ని, అంబేద్కర్ సిద్ధాంతాలను పల్లెపల్లెకు తీసుకుని వెళ్లి బడుగు బలహీన వర్గాల పేద ప్రజలను చైతన్యపరిచిన ఘనత ఆర్వి రమణయ్యకే దక్కుతుందన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల కష్టాలను, ఇబ్బందులను తీర్చేందుకు అనేక సంఘాలలో పనిచేస్తూ అంబేద్కర్ సిద్ధాంతాలను అమలుపరుస్తూ తుది శ్వాస వరకు అంబేద్కర్ భావజాలంతో బ్రతికిన వ్యక్తి ఆర్వి రమణయ్య అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గ వ్యాప్తంగా అంబేద్కరిస్టులు, అంబేద్కర్ అభిమానులు, ఆర్వి రమణయ్య అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆర్వి గారు మాకు చిన్నప్పటి నుండి ఆర్విది ఒకే పంచాయతీ చెందిన వాళ్ళం. మేము మాది నెల్లూరుపల్లి కొత్తపాలెం అయితే ఆర్విది అగ్రహారం. అప్పుడే మాకు ఒక ఆలోచన ఏర్పడింది, మన వాళ్ళందరినీ కూడా అందరికీ అసలు మనం ఏ విధంగా ఉండాలి, మనం ఎలా ఉండాలి అనే ఆలోచనతో ఈ పోరాటం అనేది మన వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా మనం బ్రతకాలి అనే ఆలోచనతో మేము మా కొత్తపాలెంలో దళితులందరినీ, ఇంతమంది ఉంటే దళితులే మనం ఎక్కువ మంది ఉన్నాం, మాలోళ్ళే ఎక్కువ మంది ఉన్నారు, గిరిజనులు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. అక్కడ వీళ్ళందరినీ ఐక్యం చేస్తే మనం మంచి ఒక ఐక్యంగా తీసుకొద్దామనే ఉద్దేశంతో మేము అప్పుడు అందరినీ కలిసి ఒక దగ్గరికి ఒక ప్లాట్ఫామ్ మీదకి అందరినీ తీసుకురావడం జరిగింది. సో మాలోళ్ళు ఎక్కువ మంది ఉన్నా కూడా అందరూ ఒకే ప్లాట్ఫామ్ మీదకి రావడం జరిగింది. గిరిజనులు కూడా మాతో చేతులు కలిపారు, అరుంధతీయులు కూడా మాతో చేతులు కలిపారు. సో ఆర్వి తొలి పోరాటం మొదలైంది అంటే కొత్తపాలెం నుండే, అగ్రహారం నుండే. ఎందుకంటే అగ్రహారంలో అందరూ కూడా ఆర్వి అంటే చాలా అభిమానంతో మాతో చేతులు కలపడం. మాది గ్రామం పెద్దది, మా మనుషులు కూడా ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి సన్నిహితులకు, స్నేహితులకు అందరికి కూడా నా జైభీములు తెలియజేస్తున్నాను. నేను సార్తో ఉన్నటువంటి అనుబంధం నాకు సార్కి చాలా పెద్ద అనుబంధం, చాలా గొప్ప అనుబంధం. నేను మొట్టమొదటిసారిగా మేము డిఎస్సి రాసి సెలెక్ట్ అయినప్పుడు నీకు ఉద్యోగం వచ్చింది అని మొట్టమొదటి నాకు చెప్పింది ఆర్వి రమణయ్య గారు. ఎందుకంటే రిజల్ట్స్ వేసిన తర్వాత మేము కోటలోనే ఉన్నాము, నెల్లూరులో అప్పుడు రిజల్ట్స్ వేశారు. వేసిన తర్వాత సార్ వెళ్ళి రిజల్ట్స్ చూసుకొని వచ్చి నాకు మొట్టమొదటిసారి చెప్పాడు అన్నమాట, నీకు ఉద్యోగం వచ్చింది. అది నాకు బాగా ఇప్పటికీ గుర్తుంది, నాకు ఉద్యోగం వచ్చిన సంగతి చెప్పిన వ్యక్తిగా. అంతేకాకుండా మేము చదువుకుంటూ ఉన్నప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి మాకు అసలు తెలియదు. ఏదో చదువుకుంటున్నాము, మా సైన్స్ ఏదో, మా మ్యాథ్స్ ఏదో చేసుకుని చదువుకున్నాం, కానీ సామాజిక శాస్త్రాన్ని ఇప్పుడు కూడా అటువైపు చూసింది కాదు. సమాజం ఉన్న సమస్యల గురించి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి పేరు వినడమే కానీ అసలే తెలియదు. దాన్ని పరిచయం చేసిన వ్యక్తి మన కోట గ్రామంలో ఎవరంటే ఆర్వి రమణయ్య గారని చెప్పచ్చు. నాకు పరిచయం చేసిన వ్యక్తి, నాకే కాదు కోట గ్రామంలో ఎంతోమందికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చరిత్రను పరిచయం చేసిన వ్యక్తి మన ఆర్వి సార్ గారు. అంబేద్కర్ మొత్తాన్ని అంబేద్కర్ గురించి చదివి ఆయన అర్థం చేసుకుని అప్పట్లోనే ఆయన సేవా కార్యక్రమంలో ఉన్నారు. మాకంటే చాలా సీనియరు కాబట్టి సారు ఇక్కడ కోట గ్రామంలో అందరిని కూడా సమీకరించి, అదేవిధంగా కొన్ని ఏర్పాటు చేసి, కొన్ని ప్రాంతాలు ఏర్పాటు చేసి వాటిల్లో మంచి మంచి వక్తలను తీసుకొచ్చి కొన్ని క్లాసులు పెట్టేవాళ్ళు. అంబేద్కర్ గురించి, ఒక చరిత్ర గురించి, ఆయన చేసిన సేవా కార్యక్రమాల గురించి కొన్ని క్లాసులు పెట్టేవాళ్ళు. ఒక పక్క ఉపాధ్యాయుడిగా ఉంటూ పిల్లలకు సేవ చేస్తూ ఉండేవాళ్ళు. ఆయన స్వర్గీయ ఆర్వి రమణయ్య గారి మొదటి వర్ధంతి కార్యక్రమాన్ని విచ్చేసిన దళిత బహుజన బంధువులందరికీ పేరు పేరున జైభీం తెలియజేస్తున్నాం. ఆర్వి రమణయ్య గారితో నాకు సుమారు 25 ఏళ్ళ నుండి ఆయనతో నాకు బాగా పరిచయం ఉంది. మేమిద్దరం చాలా దగ్గరకి స్నేహపూర్వకంగా చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాం. చాలా ఉద్యమాల్లో నేను కూడా ఆయనతో కలిసి భాగస్వాములయ్యాను. ఆర్వి రమణయ్య గారు
మా సుధాకర్ సారు ఇంకా చాలామంది పెద్దలతో కలిసి మేము చిన్న వయసులోనే దళిత ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఆర్వి రమణయ్య గారు గురించి చెప్పాలంటే ఒక చరిత్ర. ఈరోజు ఆర్వి గారి గురించి చాలామంది చాలా తప్పుడు ప్రచారాలు చేయటం, చులకనగా మాట్లాడడం, ఈరోజు ఈ కార్యక్రమానికి కూడా హాజరు కాకపోవడం దళిత సంఘాల నాయకులకి నేను ఈరోజు చాలా చింతిస్తున్నా. కారణం ఏంటంటే ఆయన విశ్వనాథ్ అగ్రహార్ గ్రామంలో ఒక అర్జునవాడలో ఆయన పేద కుటుంబంలో జన్మించడం జరిగింది. ఆ రోజుల్లో స్వయం శక్తితో ఆయన చదివి ఒక లీడర్గా స్కూల్ నుంచే ఆయన లీడర్తనాన్ని మునిగిపుచ్చుకుంటూ హై స్కూల్లో కాలేజీల్లో ఆయన ఒక లీడర్గా ఎదిగాడు. లీడర్ ఎదిగి ఆయన సాధించారు. కష్టపడి చదివి ఉద్యోగం సాధించారు. ఉద్యోగం సాధించిన తర్వాత ఆయన తన కుటుంబాన్ని, తన అన్నదమ్ముల కుటుంబాన్ని, ఆయన జన్మించే తల్లిదండ్రుల్ని ఆయన పోషించుకుంటూ ఆయన జీవితాన్ని గడిపిలా. ఆయనకి ఎవరైతే ఈ చదువు కారకులైన, ఈరోజు ఈ చదివి ఈరోజు ఉద్యోగం సంపాదించుకున్న కారకుడైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఆయన చదివి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఔన్నత్యాన్ని, ఆయన చేసిన పోరాటాలని, ఆయన త్యాగాల్ని, ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఈ దళిత పేద ప్రజలకు తెలియపరచాలనే ఉద్దేశంతో ఆనాడు టెక్నాలజీ లేని రోజుల్లో, కనీసం సైకిల్ ఉంటే గొప్పగా ఉన్న రోజుల్లో ఆయన అంబేద్కర్ గ్రామానికి వెళ్ళి అంబేద్కర్ అంటే ఎవరనేది ఈ ప్రాంతానికి తెలియపరిచిన వ్యక్తి ఆర్వి రమణయ్య గారు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆర్వి రమణయ్య ఆత్మబంధువులారా, మీ అందరికీ నా జయమే తెలియజేస్తున్నాను. రవి సార్కి ఆత్మబంధుత్వం ఉంది. ఆయన చనిపోయిన బాధ ఇంకా కూడా వాళ్ళ మనసులో మెలుగుతూ కుదిపేస్తుంది. ఆయన ముఖ్యంగా ఉద్యమానికే ప్రాధాన్యత ఇస్తూ, కుటుంబానికి తక్కువ కాలం ఇస్తూ జీవించినటువంటి వ్యక్తి. కానీ ఈరోజు ఒక వృక్షం పోయింది, మనకు ఒక మర్రి వృక్షం లాంటి వాడు. నేను రాత్రి విశ్వాసం నిరంతరం అశ్వులు బాసినటువంటి మహనీయులు అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, పెరియార్, నారాయణ గురు, సాహు మహారాజ్, వీళ్ళు మన పితామహులు. వాళ్ళు లేకపోతే మన జీవితాలు ఇలా ఉండేవి కాదు. నమో తస్స భగవతో హరహతో సమ్మా సంబుద్ధస్సా బుద్ధం శరణం గచ్ఛామి ధమ్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి గచ్ఛామి గచ్ఛామి. బుద్ధ మహాత్ముడు పుట్టిన ఈ భూమిలో మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు, అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు CGHS, EHS, ఆరోగ్య భద్రత, మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.